కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గంటా వార్త. వంట స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వంట ఏంటంటే కోనసీమ కొత్త ఆవకాయ పచ్చడి అనమాట. సూపర్గా ఉంటుంది. మా కోనసీమలో ఆవకాయ పచ్చడి అంటే అబ్బబ్బా, మాకు ఇలా సొంత చెట్లు, మామిడి చెట్ల కిందకి వెళ్ళి ఇలాగా మామిడికాయలు చక్కగా తెంపుకుని పచ్చడి పట్టుకుంటే ఉంటుందండి. మరి అద్దరిపోద్ది అన్నమాట. మా కోనసీమ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరు. సూపర్గా ఉంటుంది. ఈ మామిడి చెట్లు చూస్తేనే నోరు ఊరిపోతుంది అన్నమాట. ఎప్పుడెప్పుడు పచ్చడి పట్టేద్దామా అనేసి మొత్తం మామిడికాయలన్నీ చక్కగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవాలన్నమాట. ఒక 20 కాయలు అయితే తీసుకున్నాను నేనైతే. మీకు చూపించడం కోసం 20 కాయలు నేను వీడియో పెడతాం కోసం 20 కాయలు ముందుగా ఆవగా అయితే పడుతున్నాను అనమాట. చూసారు కదా, ఈ సైజు మామిడికాయ ఒక 20 అంటే బాగానే వస్తుంది అన్నమాట. పచ్చడి ఎక్కువే వస్తుంది. శుభ్రంగా ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలి మామిడికాయలని. ఇలాగా నానబెట్టేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా జీడి లేకుండా చక్కగా కడిగేసుకుని పొడిగా తుడిచేసుకుని కాయ అంతా నీట్గా తుడుచుకుని అప్పుడు మనమైతే ముక్కలైతే కొట్టించుకోవాలన్నమాట. మనం ఇంట్లో కట్ చేసేసుకోవచ్చు, లేదంటే బయట అయినా మనం కట్ చేయించుకోవచ్చు. మనకి ఇష్టమైన సైజులో పెద్ద ముక్క కానీ లేకపోతే చిన్న ముక్క కానీ కట్ చేసుకుని చక్కగా అట్లా మళ్ళీ మనం ఒక మంచి తెల్లటి క్లాత్ తీసుకుని నీట్గా గుడ్డ పెట్టి అయితే తుడుచుకోవాలన్నమాట. పైన పొర ఉంటుంది అనమాట. పొర అయితే తీసేసుకోవాలి. పొర తీసేసుకొని నీట్గా చూసారు కదా, ఇలాగ మనం అన్నీ ఇలాగ కట్ చేసి పెట్టుకుని మనం తర్వాత కొలత అయితే చూసుకోవాలన్నమాట. ఒక కొలత నేనైతే గిన్నె కొలత అయితే తీసుకున్నాను అనమాట. ఈ గిన్నెతో కరెక్ట్గా నాకైతే 5 గిన్నెలు మొక్కలు అయితే అయినాయి అనమాట. మనం ఏదైనా సరే ఒక గిన్నె తీసుకుని కొలత పెట్టుకుంటే మనకి కారం, ఉప్పు, నూనె వేసుకునేదానికి మనకి కొలత అయితే తెలుస్తుంది. ఏదో ఒకటి పెట్టుకోండి. చక్కగా ఈ సైజు ముక్కలు అయితే కట్ చేయించుకున్నాం. మీరు ఇంకా చిన్నవి కావాలంటే ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్దగానే అయితే కట్ చేసుకున్నాను అనమాట. దీన్ని చిన్న రసాలు అంటారండి. చిన్న రసాలు మామిడికాయలు చాలా బాగుంటుంది పచ్చడి. ముందుగా కొంచెం నూనె వేసుకుని ఆ నూనెలో కలుపుకోవాలన్నమాట. ముందు ముక్కలన్నీ ఒకసారి ఇలాగా ఆవకాయ పట్టేటప్పుడు చాలా నీట్గా మనకి తడి లేకుండా ఎక్కడ చాలా శుభ్రమైన ప్లేస్లో పెట్టుకుని పచ్చడి అయితే పట్టుకోవాలి. అన్నీ చక్కగా ఆయిల్ అంతా కలిసేలాగా మనం ఇలా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, మొక్కకి ఇలాగ ఆయిల్ అయితే పట్టేసింది. ఇప్పుడు మనం ఆ గిన్నెతో నేను ముందు గిన్నె కారం అయితే వేసుకుంటున్నాను. ఇది పచ్చడి కారం అండి. కొత్త మిరపకాయలతో ఆడిచ్చిన కారం అనమాట. మిల్లి వాళ్ళే ఆడిచ్చారు. ఇంకో గిన్నె సగం కారం వేసాను అనమాట. అంటే గిన్నెన్నర కారం వేసాను అనమాట. కొలతలకైతే 1/2 కేజీ కారం అది. ఇది దంచిన ఉప్పు అనమాట. కళ్ళుప్పు ఉంటుంది కదా, దంచిన ఉప్పు కొట్టు మీద అమ్ముతారండి. ఇది తీసుకుని ఆ కప్పుకి సకానికి అయితే వేసాను. మనకు ఉప్పు సరిపోతే 3వ రోజు చూసుకుని ఉప్పు కలుపుకోవచ్చు. ఆవపిండి చూసారు కదా, 3/4 వంతు అయితే నేను ఆవపిండి అయితే వేసుకున్నాను. మెంతిపిండి 3/4 వంతు కూడా వేయలేదన్నమాట. కొంచెం అయితే వేసుకున్నాను. మెంతిపిండి ఎక్కువ వేసుకోకూడదు. అందులో కొంచెం మెంతులు కూడా విడిగా ఇలా వేసుకోవాలి. ఒక 1/4 కేజీ వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ ఒకసారి మనం కలపాలన్నమాట. కారం అన్నీ పట్టేలాగా ముక్కలకి కలిసేలాగా అన్నీ కలుపుకోవాలన్నమాట. పెద్ద గిన్నె తీసుకుని మనం పెద్ద బేషన్ అయినా ఏదైనా తీసుకుని మంచి శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలి. ఎక్కడ తడి లేకుండా, చెమ్మ తగలకుండా పచ్చడి అనేది మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆవకాయ
లేకుంటే త్వరగా పాడైపోద్ది అనమాట. చూసారు కదా, అదే గిన్నెతో ముందు ఇది వేరుశనగ నూనె అనమాట. మీరు పప్పు నూనె కూడా వేసుకోవచ్చు. వేరుశనగ నూనె గిన్నె నూనె వేసాను నేనైతే. మొత్తానికి ఇందులో ఇది ఒక ప్యాకెట్కి అనమాట. రెండో ప్యాకెట్ కూడా వేసాను. 2 కేజీలు నూనె అయితే వేసాను. కేజీన్నర అయితే కరెక్ట్ కొలత అనమాట. దీనికి నేను కొంచెం ఎక్కువే వేసేసాను అనమాట. నూనె ఉంటే కొంచెం పచ్చడి అయితే పాడవకుండా ఉంటుందని చెప్పేసి నూనె కొంచెం ఎక్కువ వేసాను. మీరు కరెక్ట్గా కేజీన్నర నూనె వేసుకుంటే సరిపోద్ది దీనికి. చూసారు కదా, ఇలా కలిపేసుకోవడమే. తడి లేని ప్లాస్టిక్ డబ్బా కానీ, జాడీ ఉంటే జాడీ కానీ అందులో వేసుకుని పెట్టుకుంటే తడి చెమ్మ లేకుండా చాలా బాగుంటుంది. రెండో ప్యాకెట్ కూడా వేసేసుకుంటున్నాను. మూడో రోజున కూడా వేసుకోవచ్చు, కానీ నేను ముందే వేసేసాను అనమాట. ఉప్పు సరిపోకపోతే మనం మూడో రోజుని కలుపుకోవచ్చు. కారం కూడా ఇంకా తినాలనిపిస్తే ఇంకా మూడో రోజు కూడా కలుపుకోవచ్చు. మీకు ఏది సరిపోయినా మూడో రోజు చూసుకొని కలుపుకోవచ్చు అనమాట. నాకైతే ఇంకా అన్నీ సరిపోయినాయి. అంతే, చూసారు కదా. ఇంకా పచ్చడి మనం ఎందులోనైనా స్టోర్ చేసేసుకోవటం. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలే వేసాను. ఇలా పచ్చడి అంతా ఒక దాంట్లోకి వేసేసుకొని ఇంకంతేనండి ఆవకాయ పచ్చడి. కోనసీమ కొత్త ఆవకాయ పచ్చడి రెడీ అనమాట. మూడో రోజుకైతే ఇంక తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. అదే లాస్ట్లో బేషన్లో మనం కొంచెం అన్నం వేసుకొని, కొత్త పచ్చడి అంటే ఇంక మనకి చూస్తూ ఉంటారు కదా, ఎప్పుడెప్పుడు తినేద్దామా ఆవకాయ పచ్చడి, కొత్త ఆవకాయ అని పిల్లలు ఉంటారు కదా, ఇష్టంగా ఆవకాయ తినడానికి చక్కగా చేతులు పట్టుకొని నిలబడి ఉన్నారు. అదిరిపోయిందన్నమాట ఫస్ట్ రోజే. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.